ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక అనేటువంటి టాపిక్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము. భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని వాస్కో డి గామా 1498 సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. భారతదేశానికి వర్తక వ్యాపార వాణిజ్యాలు చేసే క్రమంలో ముందుగా పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, తర్వాత డెన్మార్క్ వారు అంటే డేన్స్, చివరగా ఫ్రెంచ్ వారు భారతదేశానికి రావడం జరిగింది. వీటిని మనం వరుస క్రమంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో డేన్స్ వారు తమ స్థావరాలని బ్రిటిష్ వారికి అమ్మేసి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం. దాంతోపాటుగా పోర్చుగీస్ వాళ్ళు తమకున్నటువంటి ప్రాంతాలని బ్రిటిష్ వారికి కట్నంగా ఇచ్చారు, బొంబాయి ప్రాంతాన్ని. చివరికి 1961 సంవత్సరంలో గోవా, డయ్యూ, డామన్ అనేటువంటి ప్రాంతాలు మాత్రమే పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్నాయని చెప్పుకున్నాం. 1759లో జరిగినటువంటి బెదార యుద్ధము లేదా చిన్సురా యుద్ధంతో డచ్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళారని చెప్పుకున్నాం. ఇక చివరగా మిగిలింది భారతదేశంలో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు అనేది నడిచింది. మొదటగా భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ వాళ్ళు 100 సంవత్సరాల పాటు భారతదేశంలో గుత్తాధిపత్యంగా ఏ యూరోపియన్ దేశంతో కూడా పోటీ లేకోకుండా తమ వ్యాపారాన్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది. 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఏర్పడ్డటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం జరిగింది. వీళ్ళు వచ్చినటువంటి 64 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపుగా 64 సంవత్సరాల తర్వాత 1664 సంవత్సరంలో వీళ్ళు తొలి స్థావరాన్ని సూరత్ దగ్గర ప్రారంభించారు. అంటే మీరు ఇక్కడ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశానికి అత్యంత చివరగా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు. ఆ రోజుల్లో అగ్రరాజ్య హోదాని ఉన్నటువంటి దేశాలు ఏంటంటే, ఒకటి వచ్చినప్పటికీ బ్రిటిష్ వారు, రెండోది ఫ్రెంచ్ వారు. ఈ రెండు రాజ్యాలకి కూడా అగ్రరాజ్య హోదా ఉండేది. అయితే ఈ ఫ్రాన్స్ బలమైనటువంటి దేశం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పాలకులు అసమర్థులు కావడం వల్ల వాళ్ళ వ్యాపారం అన్నది చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. అంటే పాలకులు ఒక రకంగా చెప్పాలంటే పనికిమాలిన వాళ్ళు, ఉట్టి దరిద్రులు అన్నమాట. వాళ్ళు సంపద సృష్టించాలి అని అంటే వ్యాపారం చేయాలి అనేటువంటి విధానాన్ని మార్చేసి ప్రజలపై పన్నులు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంటే భారతదేశంతో వ్యాపారం అత్యంత లాభదాయకము, అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థని పెంచుకోవాలి అని అంటే వ్యాపారాలు చేయాలి అనేటువంటి ఆ విధానాన్ని వదిలిపెట్టి ప్రజలపై విపరీతమైనటువంటి పన్నులు ఈ ఫ్రాన్స్ పాలకులు వేశారు. ఆ కాలంలో బోర్బన్లు ఫ్రాన్స్లో నిరంకుశ పాలనని కొనసాగించేవాళ్ళండి. అంటే యాక్చువల్గా ఇది అవసరం లేదు మనకి వరల్డ్ హిస్టరీ, కాకపోతే ఏంటంటే జస్ట్ మనకి ఇంట్రడక్షన్ అవగాహన కోసం. 16వ లూయి అంటే బోర్బన్ల పాలనలో లూయి రాజులు పరిపాలించారు. అందులో 16వ లూయి ఏమంటాడంటే, నేనే రాజ్యాన్ని, అంటే ఇక పార్లమెంట్తో పనే ఉందని అనేవాడండి. నేనే రాజ్యాన్ని అనేటువంటి ఆ మాటలో వారి యొక్క నిరంకుశత్వం అనేది ఏ విధంగా ఉందనేది మనకి అర్థమవుతుంది. అంటే విపరీతమైనటువంటి నిరంకుశ ధోరణి ఆ కాలంలో బోర్బన్ రాజులు ప్రదర్శించేవాళ్ళు. జనరల్గా మన దగ్గర పార్లమెంట్ అంటారు, ఆ ఫ్రాన్స్ పార్లమెంట్ని ఎస్టేట్ జనరల్ అని అనేవాళ్ళండి. ఈ ఎస్టేట్ జనరల్లో ఈ పార్లమెంట్ యొక్క సమావేశాలు దాదాపుగా 175 సంవత్సరాల పాటు జరగలేదండి. 175 సంవత్సరాల పాటు ఈ యొక్క సమావేశాలు అనేవి జరగలేదు. విపరీతమైనటువంటి ఖర్చు, ఆడంబరాలకు పోవడం వల్ల ఫ్రాన్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒక రకంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిపోయింది. ప్రజలపై విపరీతమైనటువంటి పన్నులు వేయడం జరిగిందనమాట. 16వ లూయి వచ్చేటప్పటికి ఈ యొక్క పరిస్థితిని కొంతవరకు సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే దివాళా స్థితిలోకి వచ్చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. చివరికి ఇది ఏం జరిగిందంటే,
ప్రజా తిరుగుబాటుగా మనం కనుక ఒకసారి ఫ్రాన్స్ మనకు అవసరం లేదండి, కానీ ఫ్రాన్స్లో బ్యాస్టిల్ కోట శపథం, బ్యాస్టిల్ కోట పతనము, టెన్నిస్ కోర్ట్ శపథం ఇవన్నీ కూడా వరల్డ్ హిస్టరీ చదువుకునే వాళ్ళకి ఉంటాయి. చివరికి ఈ ప్రజా తిరుగుబాటు ఎలా జరిగిందనంటే 1793 జనవరి 21వ తారీఖున 16వ లూయిని బహిరంగంగా ఉరిదీశారండి. అటువంటి పరిస్థితికి ఫ్రాన్స్ అనేది దిగజారిపోయింది. ఇదంతా కూడా మనకు అవుట్ ఆఫ్ సిలబస్, మనకు అవసరం లేనటువంటి విషయం. కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఫ్రెంచ్ వారు ఆలస్యంగా రావడానికి గల కారణం ఏంటనేటువంటి విషయాల గురించి చర్చలో భాగంగా మనం ఈ టాపిక్ని మనం డిస్కస్ చేశాము. అంటే ప్రజా తిరుగుబాటు ఇదే ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి ఫ్రెంచ్ విప్లవం కింద మనందరం కూడా చదువుకుంటూ ఉంటాము. భారతదేశంలో వాళ్ళ ఆధిపత్యాన్ని సాధించడం కోసం ఫ్రెంచ్ వారికి, బ్రిటిష్ వారికి భీకర యుద్ధాలు జరిగాయండి. ఈ సామ్రాజ్యవాద పోరాటంలో భాగంగా ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు డైరెక్ట్గా 3 యుద్ధాలు చేశారు. వాటినే కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పి అంటారు. కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పి అంటారు. ఈ కర్ణాటిక్ యుద్ధాలు ఔరంగజేబు చనిపోయిన తరువాత అనేక స్వతంత్ర రాజ్యాలు అవతరించాయి. అందులో ఆర్కాట్ రాజధానిగా ఏర్పడ్డటువంటి ఒక ముస్లిం రాజ్యమే ఈ యొక్క కర్ణాటిక్ రాజ్యము. అంటే ఆర్కాట్ రాజధానిగా ఏర్పడ్డటువంటి ఒక ముస్లిం రాజ్యమే ఈ యొక్క కర్ణాటిక్ రాజ్యము. ఈ కర్ణాటిక్ రాజ్యంలో యుద్ధాలు జరిగాయి కాబట్టి వీటిని కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పి అంటారు. మనకి ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందండి, జాగ్రత్తగా మీరు వినాలి. ఈ కర్ణాటిక్ యుద్ధాలు మొత్తం 3 కర్ణాటిక్ యుద్ధాలు జరిగినాయండి. ముందుగా మొదటి కర్ణాటిక్ యుద్ధము లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధము. మొదటి కర్ణాటిక్ యుద్ధము. ఈ మొదటి కర్ణాటిక్ యుద్ధం 1744 నుంచి 1748 వరకు 4 సంవత్సరాలు జరిగిందండి. ఈ కర్ణాటిక్ యుద్ధము యాక్చువల్గా ఈ యుద్ధం జరగటానికి గల కారణము మన దగ్గర కాదండి, ఐరోపాలో 1740లో ప్రారంభమైనటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధము. అంటే యూరప్ దేశంలో ఆస్ట్రియా అనేటువంటి ఒక దేశం ఉందండి. అక్కడ జరిగినటువంటి వారసత్వ యుద్ధంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ 2 కూడా తలపడ్డాయి. దానికి కంటిన్యూషన్గా భారతదేశంలో కూడా ఫ్రెంచ్ అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు ఈ యుద్ధంలో తలపట్టడం జరిగింది. భారతదేశంలో కూడా వీళ్ళిద్దరూ యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ కాలంలో బ్రిటిష్ సేనాని పేరు మీకు కొంచెం చాలా వివరంగా అర్థం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. బ్రిటిష్ సేనాని బార్నెట్ అండి. ఈ కాలంలో బ్రిటిష్ సేనాని బార్నెట్. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అని అంటే, ఫ్రెంచ్ గవర్నర్ వచ్చేటప్పటికి డూప్లే. నేను చెప్పాను గవర్నర్ల వ్యవస్థ ప్రారంభమైంది. వీళ్ళు సాదాసీదా కంపెనీ పాలకులు కాదండి. వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళతో పాటు ఒక బలమైన సైన్యాన్ని కూడా వీళ్ళు వెంట తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ బార్నెట్ ఏం చేశాడంటే ఆ యుద్ధంలో భాగంగా అసలు ఫస్ట్ యుద్ధాన్ని ఇక్కడ మొదలుపెట్టింది ఇతను. ఈ బార్నెట్ ఫ్రెంచ్ నౌకలపై దాడి చేశాడండి. మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఫ్రెంచ్ నౌకలపైన దాడి చేశాడు. ఎవరో బార్నెట్ దాడి చేశాడు. దీంతో ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి ఈ డూప్లే, జాగ్రత్తగా వినండి, ముందుగా ఈ యుద్ధము ఆస్ట్రియా వారసత్వ యుద్ధానికి సంబంధించింది. డైరెక్ట్గా మన ఇండియాలో జరిగినటువంటి యుద్ధం కాదు. దానికి కంటిన్యూస్గా అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు గొడవ పడుతున్నారనమాట. అక్కడ బ్రిటిష్ సేనాని ఎవరంటే ఆ టైంలో బార్నెట్, అదేవిధంగా ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే డూప్లే, ఫ్రెంచ్ సేనాని. ఈ బ్రిటిష్ సేనాని బార్నెట్ ఫ్రెంచ్ నౌకలపైన దాడి చేశాడు. దాడి చేస్తే డూప్లే ఏం చేశాడంటే మారిషస్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ సేనాని బోర్టినాయిస్ అండి, వీడి పేరు ఇంకొకటి పేరు. ఈ బోర్టినాయిస్ యొక్క హెల్ప్ తోటి డూప్లే ఈ మద్రాసు ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఎవరు ఆక్రమించింది? ఈ డూప్లే ఆక్రమించాడు.
ఈ బార్నెట్ ఫ్రెంచ్ నౌకలపైన ఎప్పుడైతే దాడి చేశాడో, ఫ్రెంచ్ నౌకలపైన దాడి చేసిన తర్వాత డూప్లే బోర్టినాయిస్ యొక్క సహకారంతో మద్రాసు ప్రాంతాన్ని ఆక్రమించాడు. మద్రాసు ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఈ బోర్టినాయిస్ లంచం తీసుకొని తిరిగి మద్రాసు ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగిచ్చేశాడు. అంటే లంచం తీసుకొని బోర్టినాయిస్ తిరిగి మద్రాసు ప్రాంతాన్ని ఆ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించేశాడు. దీంతో డూప్లే ఏం చేశాడంటే, మళ్ళీ ఆ కాలంలో ఆర్కాట్ని పాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే అన్వరుద్దీన్ అండి. ఆ కాలంలో ఆర్కాట్ని పాలిస్తున్నటువంటి రాజు అన్వరుద్దీను. ఈ అన్వరుద్దీన్ సహకారంతో మద్రాసు ప్రాంతాన్ని తిరిగి జయించాడు. మద్రాసు ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించాడు. ఈ ఆక్రమణకి ముందే డూప్లేకి అన్వరుద్దీన్కి మధ్య ఒక సంధి జరిగిందండి. ఏంటా సంధి అనంటే, మద్రాసు ప్రాంతాన్ని తన కంట్రోల్లో ఉంచాలని చెప్పి అన్వరుద్దీన్ ఒక షరతు పెట్టాడు. అయితే డూప్లే ఆ షరతుని ఉల్లంఘించాడు. డూప్లే ఆ షరతుని ఉల్లంఘించడంతో అన్వరుద్దీన్ 10,000 మంది సైన్యంతో డూప్లే మీదకి యుద్ధానికి పంపించాడు. డూప్లే కూడా 500 మంది సైన్యంతో మద్రాసు వైపు బయలుదేరాడు. ఈ అన్వరుద్దీన్కి మరియు డూప్లేకి మధ్య శాంతోమ్ ఆర్ అడయార్ అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధము 1748 సంవత్సరంలో జరిగిందండి. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోయాడు. ఈ అన్వరుద్దీన్ అంటే ఒక యూరోపియన్ సైన్యం చేతిలో తొలి ఓటమి భారతీయ రాజుల్ని ఓడించారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ అన్వరుద్దీన్ పంపిన సైన్యాన్ని డూప్లే ఓడించాడు. అది ఎక్కడ జరిగింది? శాంతోమ్ ఆర్ అడయార్లో జరిగింది. ఇది 1748లో జరిగింది. 1748లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అన్నది ముగిసిపోయిందండి. ఈ యుద్ధం ఎలా ముగిసింది అంటే ఎక్సెలా చాపెల్ సంధి. ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ యాక్చువల్గా ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఇదంతా కూడా చెప్పాను. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 1748 వరకు జరిగింది. ఎక్సెలా చాపెల్ సంధితోటి ముగిసింది. ప్రశ్న ఈ రకంగా కూడా అడగడానికి అవకాశం ఉందండి. మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి ఇంకొక యుద్ధం ఏంటి? శాంతోమ్ లేదా అడయార్ యుద్ధం. ఈ యుద్ధం ఎవరెవరికి జరిగింది? అన్వరుద్దీన్కి మరియు డూప్లేకి జరిగింది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోయాడు. భారతీయ సేనలు తొలిసారిగా యూరోపియన్ చేతిలో ఓడిపోయాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఎక్సెలా చాపెల్ సంధి అన్నది ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో భాగంగా జరిగిందండి. ఈ ఒప్పందం ప్రకారము మద్రాసు ప్రాంతము తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వడమైనది. మొదటి కర్ణాటక యుద్ధము ఎక్సెలా చాపెల్ సంధితోటి ముగిసిపోయింది. ఈ ఒప్పందం ప్రకారము బ్రిటిష్ వారికి తిరిగి మద్రాసు ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మొదటి కర్ణాటక యుద్ధం అండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి ఇంకొక యుద్ధం ఏంటంటే శాంతోమ్ యుద్ధము లేదా అడయార్ యుద్ధం 1748. ఏ సంధితో ముగిసింది? ఎక్సెలా చాపెల్ సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారం బ్రిటిష్ వారికి తిరిగి మద్రాసు ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మొదటి కర్ణాటక యుద్ధం అండి. నెక్స్ట్ తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం కర్ణాటిక్ అండి. రెండవ కర్ణాటిక్ యుద్ధం. ఈ రెండవ కర్ణాటిక్ యుద్ధం జస్ట్ ఒక సంవత్సరం గ్యాప్లోనే 1749 నుంచి 1754 వరకు 1749-54 వరకు 1749 నుంచి 1754 వరకు ఈ యుద్ధము యాక్చువల్గా ఈ యుద్ధానికి కారణం ఒక వారసత్వ యుద్ధం అండి. ఈ రెండవ కర్ణాటక యుద్ధం మన ఆంధ్ర చరిత్రలో కూడా చాలా ఇంపార్టెంట్.
ఆంధ్ర చరిత్రలో కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం ఇది ఒక వారసత్వ యుద్ధం అండి. వారసత్వ యుద్ధము అంటే ఏంటంటే ఒకసారి మీరు గమనించండి. ఈ కాలంలో 1748 సంవత్సరంలో కర్ణాటిక్ నవాబు హైదరాబాద్ నవాబు ఇద్దరు కూడా చనిపోయారండి. హైదరాబాద్ నవాబు ఇద్దరు కూడా మరణించడం జరిగింది. దీంతో సింహాసనం కోసం కొట్లాట మొదలైంది. కర్ణాటకలోనేమో అన్వరుద్దీను చందా సాహెబ్ వీళ్ళిద్దరూ సింహాసనం కోసం గొడవ పడుతున్నారు. హైదరాబాద్లోనేమో నాజిర్ జంగు ముజఫర్ జంగు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. అంటే ఒకేసారి రాజులు చనిపోయేటప్పటికి సింహాసనం కోసం ముజఫర్ జంగ్. చూడండి, కర్ణాటిక్ రాజ్యంలోనేమో అన్వరుద్దీన్ చందా సాహిబ్ పోటీ పడుతున్నారు. హైదరాబాద్లోనేమో నాజిర్ జంగు ముజఫర్ జంగు పోటీ పడుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క యూరోపియన్లు ఈ యొక్క వ్యవహారంలో తలదూర్చారనమాట. ఈ అన్వరుద్దీన్కి నాజిర్ జంగ్కి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారండి. చందా సాహెబ్కి ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అన్వరుద్దీను అదేవిధంగా నాజిర్ జంగు యాక్చువల్గా వాళ్ళు సింహాసనం మీద ఉన్నారండి. అంటే అన్వరుద్దీన్ వచ్చేటప్పటికి కర్ణాటక సింహాసనం మీద ఉన్నాడు. ఈ చందా సాహెబ్ వచ్చినప్పటికీ అన్వరుద్దీన్ యొక్క కజిన్. నాజిర్ జంగ్ వచ్చినప్పటికీ హైదరాబాదు నవాబు కింద ఉన్నాడు. ఈ ముజఫర్ జంగ్ వచ్చినప్పటికీ నాజిర్ జంగ్ యొక్క మేనల్లుడు. ఇక్కడ 1749 సంవత్సరంలో అంబూర్ అనే యుద్ధం జరిగిందండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ అంబూర్ అనేటువంటి యుద్ధంలో ఎవరెవరికి జరిగింది? ఈ ముజఫర్ జంగు ప్లస్ ఈ చందా సాహెబ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ అన్వరుద్దీన్ని చంపేశారు. అంబూర్ యుద్ధంలో అన్వరుద్దీన్ మరణించిన తర్వాత వీళ్ళ యొక్క అంటే ఫ్రెంచ్ వారి యొక్క సహకారంతో చందా సాహెబ్ కర్ణాటిక్ నవాబ్ అయ్యాడు. మొట్టమొదటి యుద్ధం దీని గురించి ఇంతకుముందు మనల్ని బిట్టు కూడా అడిగారండి. 1749లో జరిగినటువంటి అంబూర్ యుద్ధంలో చందా సాహెబ్ ప్లస్ ఫ్రెంచ్ వారు కలిసి ఈ అన్వరుద్దీన్ని చంపేసి చందా సాహెబ్ కర్ణాటిక్ నవాబ్ అయ్యాడు. రెండోది నాజిర్ జంగ్ 1750 సంవత్సరంలో ఇతన్ని చంపేయడం జరిగింది. 1750 సంవత్సరంలో నాజిర్ జంగ్ని చంపేయడం జరిగింది. అంటే నాజిర్ జంగ్ హత్య గావించబడ్డాడు. ఈ నాజిర్ జంగ్ హత్య అంటే ఆటోమేటిక్గా ఎవరి పాత్ర ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. నాజిర్ జంగ్ని ఎప్పుడైతే హత్య చేశాడో ముజఫర్ జంగు సింహాసనానికి వచ్చాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బ్రిటిష్ వారు సపోర్ట్ చేసినటువంటి అన్వరుద్దీన్ ఏమో అంబూర్ యుద్ధంలో మరణించాడు, నాజిర్ జంగ్ ఏమో హత్య చేయబడ్డాడు. అంటే మొదటి దఫాలో ఫ్రెంచ్ వారు విజయాలు సాధించారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ ముజఫర్ జంగ్కి రక్షణగా హైదరాబాదులో సేనాని బుస్సీని పంపించారండి. బుస్సీని రక్షణగా పంపించారు. ఎప్పుడైతే వరుసగా ఓటములు చవి చూస్తున్నారో బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ని కర్ణాటకకి రప్పించారండి. ఇతను కొంత సమర్థవంతమైనటువంటి అధికారి. కర్ణాటకకి రప్పించారు. కర్ణాటకకి రప్పించిన తర్వాత అంటే రాబర్ట్ క్లైవ్ ఇతన్ని ఆర్కాట్ వీరుడు అని చెప్పి పిలుస్తారు. రాబర్ట్ క్లైవ్ని పిలిపించారు. ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే రాబర్ట్ క్లైవ్ వచ్చిన తర్వాత 1751 సంవత్సరంలో ఈ ముజఫర్ జంగ్ హత్య చేయబడ్డాడండి. అంటే కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి అనేటువంటి ప్రాంతంలో ఈ ముజఫర్ జంగు హత్య గావించబడ్డాడు. 1751 సంవత్సరంలో. 1752 సంవత్సరంలో చందా సాహెబ్ని ఆర్కాట్ దగ్గర జరిగినటువంటి యుద్ధంలో
చంపివేశారు. ఆర్కాట్ చందా సాహెబ్ను చంపేసి ఈ అన్వరుద్దీన్కి మహమ్మద్ అలీ అని ఒక కొడుకున్నాడండి. ఈ మహమ్మద్ అలీని కర్ణాటక నవాబుని చేశారు. మహమ్మద్ అలీని కర్ణాటక నవాబు చేశారు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ కర్ణాటకలోను హైదరాబాద్లోను రెండు వారసత్వ యుద్ధాలు జరిగాయి. ఈ 2 వారసత్వ యుద్ధాల్లో కూడా నష్టపోయింది వీళ్ళే తప్ప ఫ్రెంచ్ వాళ్ళు బాగానే ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఏంటంటే మన వారసత్వ యుద్ధాల్లో వాళ్ళని పిలిపించి వాళ్ళ సహాయం మనం తీసుకున్నాం, వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ చనిపోయింది ఎవరు అని అంటే అన్వరుద్దీన్ చనిపోయాడు. నాజిర్ జంగ్ ఏమో నాజిర్ జంగ్ ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో చనిపోతే చందా సాహెబ్ ముజఫర్ జంగ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోయాడు. చివరికి ఈ కర్ణాటిక్ రాజ్యం పైన మహమ్మద్ అలీని కూర్చోబెట్టారు. మహమ్మద్ అలీని రాజు చేశాడు. ఇతను చపాక్ భవనంలో, అంటే మద్రాసులో ఉన్నటువంటి చపాక్ భవనంలో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ పాలన మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాడు. ఈ కర్ణాటిక్ యుద్ధము పాండిచ్చేరి తిరుచిరాపల్లి అనేటువంటి సంధితో ముగిసిపోయిందండి. 1754 సంవత్సరంలో పాండిచ్చేరి అండ్ తిరుచిరాపల్లి అనేటువంటి ఈ 2 సందులతోటి ముగిసిపోయింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ కర్ణాటక యుద్ధం 1749, 1754 మధ్య జరిగింది. ఇది 1754 సంవత్సరంలో పాండిచ్చేరి తిరుచిరాపల్లి సంధితోటి ఈ యుద్ధము ముగిసిపోయింది. ఇక చివరి యుద్ధము మూడవ కర్ణాటిక్ యుద్ధము. ఖచ్చితంగా యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ సంధితో ఇది ముగిసింది అనేటువంటి పాయింట్ ప్రతిసారి అడుగుతారండి. కానీ ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఇంకా నేను కొంచెం మీకు ఎక్కువగా వివరించేటువంటి ప్రయత్నం చేశాను. మూడవ కర్ణాటిక్ యుద్ధము. ఈ మూడవ కర్ణాటిక్ యుద్ధము 1756 నుంచి 1763 మధ్య జరిగింది. యాక్చువల్గా ఈ యుద్ధానికి కారణం కూడా భారతదేశం కాదండి, అమెరికాపై. అప్పటికే అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రాన్సు మరియు బ్రిటిష్ అనేవి కొట్టుకున్నాయండి ఆధిపత్య పోరు కోసం. అందులో భాగంగా అమెరికాపై ఆధిపత్యం సాధించడం కోసం ఈ ఫ్రాన్సు మరియు బ్రిటిషు ఇక్కడ యుద్ధం చేశాయి. దీన్ని సప్తవర్ష సంగ్రామం అని చెప్పి అంటారు. యాక్చువల్గా వరల్డ్ హిస్టరీ చదువుకునే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అండి. ఈ సప్తవర్ష సంగ్రామము 1756 నుంచి 1763లో జరిగింది. యాక్చువల్గా ఎప్పుడైతే అక్కడ జరుగుతుందో మరి అక్కడ ఉన్న శత్రువులు జరుగుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా వీళ్ళు కూడా గొడవ పడ్డారనమాట. అంటే ఎక్కడో హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి అనుకోండి, దానికి కంటిన్యూషన్గా మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా గొడవలు చేయడం మనం కామన్గా చూస్తూనే ఉంటాం. అదేవిధంగా సేమ్ ఎక్కడైతే అమెరికాలో వీళ్ళిద్దరూ గొడవ పడ్డారో దాంతో ఇక్కడ కూడా వీళ్ళు గొడవ పట్టడం మొదలుపెట్టారు. అయితే ఈ ఫ్రెంచ్ ప్రభుత్వానికి కౌంట్ డి ఆలీ అనేవాడు గవర్నర్గా ఉన్నాడు, అంటే సేనాని. ఫ్రెంచ్ సైన్యానికి నాయకత్వం వహించింది. సర్ చార్లెస్ అయ్యర్ అనేవాడు బ్రిటిష్ సైన్యానికి చార్లెస్ అయ్యర్ కాదండి, చార్లెస్ అయ్యర్ అంటే సర్ అయ్యర్ కుట్ అనేవాడు బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించాడు. ఈ సప్తవర్ష సంగ్రామంలో భాగంగా 1760వ సంవత్సరంలో వందవాసి అనేటువంటి యుద్ధం జరిగిందండి. ఈ వందవాసి అనేటువంటి యుద్ధంతో ఫ్రెంచ్ వారు భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయారు. ఈ వందవాసి యుద్ధంతో భారతదేశంలో పూర్తిగా వాళ్ళ యొక్క పవర్ని కోల్పోయారు. అయితే అమెరికాకి రిలేటెడ్గా జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి ఈ యుద్ధము 1763లో ప్యారిస్ సంధితో ముగిసింది. ఈ యుద్ధము ప్యారిస్ సంధితో ముగిసింది. అయితే ఈ సంధి కూడా మనకి ఇంపార్టెంట్ కాదండి. కాకపోతే ఈ ప్యారిస్ సంధిలో భాగంగా భారతదేశంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, బ్రిటిష్ వారు గెలిచినటువంటి ప్రాంతాలను తిరిగి ఫ్రెంచ్ వారికి అందజేయడంతో పాటుగా ఫ్రెంచ్ వారు సైనిక కార్యకలాపాలకు స్వస్తి చెప్పి కేవలం వర్తకులుగానే కొనసాగాలి అనేటువంటి కండిషన్ పెట్టారండి. ఈ 1763లో జరిగినటువంటి ఈ ప్యారిస్ సంధిలో భాగంగా
ఫ్రెంచ్ వారి యొక్క స్థావరాలను తిరిగి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎటువంటి సైనిక కార్యకలాపాలు చేయకూడదు, కేవలం వర్తకులకు మాత్రమే కొనసాగాలి అని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారు. ఇక దీంతో 1760వ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు భారతదేశంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోయి కేవలము వర్తకులుగా మాత్రమే కొనసాగారు. 1954 వరకు కూడా వీళ్ళు భారతదేశంలో ఉన్నారండి. ఈ పాండిచ్చేరి 1961 వరకు గోవా పోర్చుగీస్ వారి యొక్క ఆధీనంలో ఏ విధంగా ఉందో 1954 వరకు కూడా పాండిచ్చేరి అనేటువంటి ప్రాంతం ఫ్రెంచ్ వారి యొక్క కంట్రోల్లోనే ఉంది. ఈ ఫ్రెంచ్ వారి కంట్రోల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం 1954 సంవత్సరంలో విలీనం చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ పాండిచ్చేరి కంట్రోల్లో చంద్రనాగూరు మరియు యానాం అనేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయండి. అయితే చంద్రనాగూరు వచ్చేటప్పటికి ఆ బెంగాల్ వాళ్ళు మా రాష్ట్రంలోనే కావాలనేటప్పటికి అది వెళ్ళిపోయింది. యానాం మాత్రం అది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ పాండిచ్చేరి యొక్క పరిపాలన కొనసాగుతుంది. చివరికి 1954 సంవత్సరంలో పాండిచ్చేరి భారతదేశంలో విలీనం అయ్యడం జరిగింది. ఈ 3 కర్ణాటిక్ యుద్ధాలు బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విధానానికి పునాదులు వేయడం జరిగింది. దీని తర్వాత భారతదేశంలో మరాఠాలతో ఒక 3 యుద్ధాలు చేశారండి. మైసూర్ తోటి ఒక 4 యుద్ధాలు చేశారు. అదేవిధంగా 2 సిక్కు యుద్ధాలు చేశారు. ఈ అన్ని యుద్ధాల్లో కూడా భారతదేశాన్ని ఆంగ్లేయులు ఏ విధంగా ఆక్రమించారనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.